హాయ్ ఫ్రెండ్స్, యుపోరియా మూవీ రివ్యూ చూద్దాం. మూవీ డైరెక్టర్ గుణశేఖర్, చైత్రగా సారా అర్జున్, వింధ్యాగా భూమిక చావ్లా, వికాస్గా విఘ్నేష్. మూవీ యావరేజ్. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక మైనర్ అమ్మాయిని ఒక మైనర్ అయిన 5 అబ్బాయిలు రేప్ చేస్తారు. వాళ్ళకి కోర్టు ఎటువంటి శిక్ష వేసింది. రేప్ చేసిన తర్వాత అమ్మాయి వాళ్ళ మీద కేసు వేస్తుంది. జయదేవ్గా గౌతమ్ మీనన్ ఉంటారు. ఈ కేసులో పోలీస్ పాత్ర ఏంటి, అలాగే కోర్టులో వాళ్ళకి ఎటువంటి తీర్పు వస్తుంది. సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్లోనే అయిపోద్ది. మొత్తం ఇంకా కోర్టులో వాళ్ళకి పోక్సో మైనర్లు కాబట్టి పోక్సో యాక్ట్ కింద కేసు వేస్తారు, జైలుకి పంపిస్తారు. సెకండ్ హాఫ్ మొత్తం కథ వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి అసలు కనెక్షన్ లేని విధంగా ఉంటుంది. మొత్తం అయితే రేప్ చేశారు అబ్బాయికి సెకండ్ ఛాన్స్ ఇవ్వడం కోసం ఒక రేప్ చేయబడిన అమ్మాయిని రేప్ చేసిన అబ్బాయిలు సమాజంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారో, వాళ్ళ తల్లిదండ్రులు సమాజంలో ఎటువంటి అవన్నీ భరిస్తారో అనేది సినిమా అయితే బాగుంది. యావరేజ్. ఒకసారి చూడొచ్చు అంతే. పిల్లల భవిష్యత్తుకు బాగుండాలి అనే ప్రతి తల్లిదండ్రులు ఈ సినిమా ఒకసారి చూడండి. అలాగే అమ్మాయిలు, ప్రతి అమ్మాయి కూడా ఈ సినిమా ఖాళీగా ఉన్నప్పుడు చూడండి, బాగుంటుంది. ఒక పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంది. సారా అర్జున్ చైత్రగా తన క్యారెక్టర్ ఉన్నంత వరకు బాగుంది, చాలా బాగా చేసింది. విఘ్నేష్ ఈ కథ మొత్తం రేప్ చేయబడిన ప్రధాన నిందితుడైన వికాస్ చుట్టూ తిరుగుతుంది అనమాట. కథ మొత్తం ఆయన చుట్టూ. ఇంకా హీరో ఆయనే, విలన్ కూడా ఆయనే. జైలుకి వెళ్ళిన తర్వాత జైల్లో కూడా విఘ్నేష్ చాలా అవమానపడతాడు. వీళ్ళ చేత కూడా బాగా నీచంగా ఎలాగైతే అమ్మాయిని ఎలాగైతే రేప్ చేశారో విఘ్నేష్ని కూడా మగ ఖైదీలు విఘ్నేష్ని రేప్ చేస్తారు జైల్లో బాగా టార్చర్ అనుభవించి ఇంకా ముందువాడు అయిపోతాడు. డ్రగ్స్, ఇల్లీగల్ యాక్టివిటీస్ వీటి చుట్టూ తిరుగుతుంది కదంతా. జయదేవ్ క్యారెక్టర్ గౌతమ్ మీనన్ తన క్యారెక్టర్ ఉన్నంత వరకు బాగానే ఉంది. దీంట్లో ప్లస్ పాయింట్లు చూసుకుంటే బిర్యానీ షాట్ ఒకటి బాగుంటుంది. ఒక్కొక్కరికి 5 బిర్యానీ తినిపిస్తారు, ఆ షాట్ కూడా బాగుంటుంది. అలాగే రేపు ఎలాగైతే వీళ్ళు అమ్మాయిని రేప్ చేస్తారో మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేస్తారో అది కూడా బాగుంటుంది, ఆ షాట్.